థీటా కోసం మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు కాస్ థీటా. ఓకే, కాస్ థీటా వచ్చి మనకి మనం ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, అంటే కాస్ ప్రతి ప్లేస్లో మనకి కాస్ థీటా వచ్చేలాగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. దేని ద్వారా కన్వర్ట్ చేస్తాము అంటే ఐడెంటిటీస్ యూజ్ చేసి మనం సింపుల్గా కన్వర్ట్ చేసుకుని మనం కాస్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో రాస్తాం. అంటే ఓకే, సైన్ థీటాలో సైన్ థీటా కాస్ థీటాని సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటాలో మార్చాలంటే మనకి ఇన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మనకు తెలుసు. ఇప్పుడు మనకి కాస్ థీటా కావాలి. ఓకే, కాస్ థీటాని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో కన్వర్ట్ చేయాలంటే అంటే కాసే వచ్చేలా చూసుకో. అంటే మనకి ఏం కావాలి, ఐడెంటిటీ మనకు తెలిసిన ప్రకారం సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్. ఓకే, సింపుల్గా మనం ఈ కాస్ స్క్వేర్ థీటాని ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్. ఇప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు ఈ స్క్వేర్ని అప్లై చేస్తే రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు సైన్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాలో రాయాలంటే మనకి కాస్ వచ్చింది చూడండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ ప్లేస్లో కాస్ ప్లేస్లో మనం రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్గా రాస్తాం. అంటే కాస్ ఇన్ టర్మ్స్ ఇప్పుడు మనం కాస్ థీటా కాస్ రేషియో గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే రిమైనింగ్ ఆల్ ద రేషియోస్ మనం కాస్ వచ్చేలాగా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా ఈక్వల్ టు కాస్ వచ్చేలా రాస్తే మనం రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇది సైన్. నెక్స్ట్ కాస్ ఎప్పుడు కాస్ టర్మ్లో కాస్గానే ఉంటుంది. అంటే కాస్ థీటా ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ ట్యాన్ థీటా ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు, ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే, సైన్ థీటా బై కాస్ థీటా మనకి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాని సైన్ ఎలా రాసాం, రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్గా రాసాం కాబట్టి కాస్ స్క్వేర్ థీటా బై కాస్ని కాస్గానే ఉంచేద్దాం, కాస్ థీటా రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు ట్యాన్ థీటా ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. నెక్స్ట్ కాట్ థీటా ఈక్వల్ టు మనకు తెలుసు ఆల్రెడీ కాస్ థీటా బై సైన్ థీటా ఈక్వల్ టు కాస్ని కాస్ టర్మ్ కాబట్టి కాస్ని కాస్గానే ఉంచేద్దాం, కాస్ థీటా బై సైన్ ఎలా రాసాం బిఫోర్ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాసాం. అంటే కాస్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, కాస్ థీటా బై రూట్ ఓవర్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు సీకెన్ థీటాలో సీకెన్ థీటా ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు 1 బై రెసిప్రోకల్, సీకెన్ థీటా 1 బై కాస్ థీటా రెసిప్రోకల్. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే ఆల్రెడీ మనకి కాస్ వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా 1 బై కాస్ థీటా, దట్ ఈస్ ద సీకెన్ థీటా. నెక్స్ట్ కొసీకెన్ థీటా వచ్చి మనకి ఎయిట్ రెసిప్రోకల్ 1 బై సైన్ థీటా రెసిప్రోకల్, సైన్ థీటా ఈక్వల్ టు ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా సైన్ థీటాని ఎలా రాసాము రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాసాం. ఇప్పుడు ఏమవుతుంది కాసీకెన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, దీస్ ఆల్ ఆర్ in terms of cos theta, all the ratios. Okay, sin equal to root over 1 minus cos square theta, cos theta equal to cos theta only, tan theta equal to root over 1 minus cos square theta by cos theta, cot theta equal to cos theta by root over 1 minus cos square theta, secant theta equal to 1 by cos theta, cosecant theta equal to 1 by 1 minus cosecant square theta.